హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో బ్రైడల్ మెస్ జడని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది మ్యారేజెస్ బ్రైడల్కి కానీ, మనం మ్యారేజ్కి వెళ్ళడానికి కానీ ఈ జడ చాలా బాగుంటుంది. ఉమ్, పార్టీ వేర్స్కి చాలా ఈజీగా ఫాస్ట్గా వేసుకోవచ్చు. చూడండి, మ్యారేజెస్కి వెళ్తేనేమో ఫ్లవర్ బంచెస్ టైప్, ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మేము మామూలుగా పార్టీకి వెళ్తున్నాం అనేసి ఈ స్టోన్స్ పెట్టేశాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత జుట్టు బాగా ఎండిన తర్వాత జుట్టుని చిక్కులు లేకుండా దూసుకోవాలి. ఒక చిక్కు ఉన్న మన ఏ డిజైన్ జడ అయినా చాలా బాగా రాదు. చిక్కులు ఫస్ట్ దూసి పెట్టుకున్నా సరే, మళ్ళీ వేసే ముందు ఒకసారి దూసుకోవాలి. ఎక్కడన్నా చిక్కులు బాగా అనిపిస్తే ఇట్లా విడివిడిగా తీసి దూసుకోవాలి. ఎక్కడన్నా ముడిపడ్డట్టు అనిపించినా ఇట్లా ఓపెన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు జుట్టుని మొత్తం బాగా దూసుకున్నాము చిక్కులు లేకుండా. ఇప్పుడు పైన ఓన్లీ పైన పార్ట్ పైకి ఇట్లా క్లిప్ పెట్టుకోవడానికి ఎంటకలు తీస్తాం కదా, అట్లనే పైన తీసుకొని చిక్కులు లేకుండా దూసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాము. చిన్నప్పుడు ఇలా జుట్టుకి హెడ్ బాత్ చేయగానే ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని తిరిగే వాళ్ళం. సాయంత్రం అయ్యాక నూనె పెట్టి 2 జల్లు వేసేవాళ్ళు కదా అప్పుడు. ఇప్పుడైతే ఎన్ని రకాల డిజైన్ జడలు వచ్చాయో. అప్పుడైతే ఇది ఫ్రెంచ్ తప్పించి వేరే జడలు వేయకపోయేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు. ఇప్పుడు జడకి ఎక్విప్మెంట్స్ కూడా చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు పైన పార్ట్ దూసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, దాన్ని వదిలేసి దాన్ని ముందు కనాలి. ఇప్పుడు మళ్ళీ కిందకెళ్ళి అక్కడొకటి ఇక్కడొకటి తీసేసి మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. అవి కూడా మళ్ళీ చిక్కులు లేకుండా దూకోవాలి. మెస్ చేసినప్పుడు చిక్కులు ఉంటే నీట్గా కనిపించదు. ఇవి మామూలు డిస్కో రబ్బర్ బ్యాండ్ తోటి కూడా వేయచ్చు. ఎక్కువ చిక్కులు అవుతాయి అనేసి నేను బ్లాక్ కలర్ ఇలా తీసుకొని వేస్తున్నాను. అయితే ముందుగా తీసి పెట్టుకుంది ఈ 2 తీసి పెట్టుకున్నాం కదా, అదే ముందుకు వేసుకోవాలి. ముందు ఫస్ట్ తీసిన దానికి ఇటొకటి అటొకటి కొన్ని కలుపుతూ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇటు కొన్ని అటు కొన్ని కలపాలి. దానికి మళ్ళీ దూసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇది ముందుకు అనేసి ఉన్న ఎంటుకలకే ఇక్కడి నుంచి కొన్ని, ఇటువైపు నుంచి కొన్ని, అటువైపు నుంచి కొన్ని యాడ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ముందుకు అన్నది ఇలా వెనుకకు వేసేయాలి. ఈ మధ్యలో నుంచి తీసి మళ్ళీ అది ముందుకు పట్టుకోవాలి. ఇలా ముందుకు తీసి పట్టుకున్నాం కదా, ఇటు నుంచి కొన్ని కలుపుకోవాలి. ముందు నుంచి తీసిన జడకి అటు నుంచి కొన్ని కలుపుకోవాలి. మళ్ళీ చిక్కులు లేకుండా చూసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇటు నుంచి కొన్ని, అటు నుంచి కొన్ని. వీటికి కలర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవద్దు. బ్లాక్ అయితే జుట్టులో కలిసిపోతుంది కాబట్టి డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ ఆ జుట్టుని మొత్తం వెనకకి వేసుకోవాలి. ఈ 2 మధ్యలో అనేసి మళ్ళీ జుట్టు పైకి పెట్టుకోవాలి. ఇటు కొన్ని అటు కొన్ని వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. దూసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు కొన్ని అటు కొన్ని తీసేసి దాని ముందు కనుక్కోవాలి. ఈ జుట్టుకి ఇటు కొంచెం జుట్టు అటు కొంచెం జుట్టు కలిపేసేసి రబ్బర్ బ్యాండ్ దూసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి.
తక్కువ జుట్టు ఉన్న ఎక్కువగా కనిపిస్తుంది ఈ మెస్ జుట్టు. ఇప్పుడు ఉన్న జుట్టుకి మొత్తానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసాము కింద దూసుకొని. ఇప్పుడు ఇటొక పాయ అటొక పాయ అన్ని తీసాం కదా. లాస్ట్ కి ఫైనల్ కి డిజైన్ రబ్బర్ బ్యాండ్ పెడతాము. ఇప్పుడు రెండు వచ్చాయి కదా, ఆ రెండు మొత్తం గుంజాలి. గుంజితే అది మెస్ లాగా కనిపిస్తుంది. ఫోక్ వేసి కూడా గట్టిగా ఉంచుతారు, కానీ ఏం అవసరం లేదు. అది వేయడం వల్ల జుట్టు ఊసిపోతుంది. ఈ గుంజడమే మంచిగా గుంజితే సరిపోతుంది. అన్ని ఇటొక పాయ అటొక పాయ తీసుకున్నాం కదా, అవన్నిటిని మెల్లగా గుంజుతూ ఉండాలి. ఒకవైపు గుంజిన తర్వాత ఇంకో వైపు గుంజాలి. అదే మెస్ లాగా వచ్చేస్తుంది. ఇలా అన్ని గుంజితే సరిపోతుంది. మన బ్రైడల్ మెస్ జడ రెడీ అయిపోయింది. సన్నగా ఉన్న జడ లావుగా అనిపిస్తుంది, ప్లస్ చాలా ఒత్తుగా అనిపిస్తుంది ఈ జడ వేయడం వల్ల. మనం ఏమన్నా ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలోకి ఈ ఫ్లవర్స్ ని పెట్టేస్తే సరిపోతుంది. చీరకు మ్యాచింగ్ చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అలా ఉన్నా పెట్టేసుకోవచ్చు. శారీ కట్టుకొని అలా పెడితే చాలా బాగుంటుంది. కనకంబరాలు, మల్లెపూలు అయినా పెట్టుకోవచ్చు. మన శారీకి మ్యాచింగ్ లో ఉంటే ఏ ఫ్లవర్ అయినా చాలా బాగా అనిపిస్తుంది. గుంజితే సరిపోతుంది. అన్ని ఇటొక పాయ అటొక పాయ తీసుకున్నాం కదా, అవన్నిటిని మెల్లగా గుంజుతూ ఉండాలి. ఒకవైపు గుంజిన తర్వాత ఇంకో వైపు గుంజాలి. అదే మెస్ లాగా వచ్చేస్తుంది. ఇలా అన్ని గుంజితే సరిపోతుంది. మన బ్రైడల్ మెస్ జడ రెడీ అయిపోయింది. సన్నగా ఉన్న జడ లావుగా అనిపిస్తుంది, ప్లస్ చాలా ఒత్తుగా అనిపిస్తుంది ఈ జడ వేయడం వల్ల. మనం ఏమన్నా ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలోకి ఈ ఫ్లవర్స్ ని పెట్టేస్తే సరిపోతుంది. చీరకు మ్యాచింగ్ చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అలా ఉన్నా పెట్టేసుకోవచ్చు. శారీ కట్టుకొని అలా పెడితే చాలా బాగుంటుంది. కనకంబరాలు, మల్లెపూలు అయినా పెట్టుకోవచ్చు. మన శారీకి మ్యాచింగ్ లో ఉంటే ఏ ఫ్లవర్ అయినా చాలా బాగా అనిపిస్తుంది. ఈ గుంజేటప్పుడే కొంచెం బాగా గుంజాలి. మళ్ళీ ఏమైనా డల్ అయినా ఒకసారి మధ్యలో గుంజితే సరిపోతుంది. శారీస్ కి, లంగా ఓనీస్ కి ఈ జడ చాలా బాగుంటుంది. ముందు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలా తీసి రబ్బర్ బ్యాండ్ పెట్టాం కాబట్టి. ముందే జుట్టు వేసేసుకొని వెళ్లే ముందు గుంజినా చాలు, సరిపోతుంది. నీట్ గా చాలా బాగా వచ్చేసింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్,